ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారము బైబిల్ గ్రంథములో నుండి సొలొమోను రాసిన సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 3 అధ్యాయాలు ముగించుకొని 4వ అధ్యాయములోనికి మనము ప్రవేశించాం. దేవుని వాక్యములో నుండి ఈ 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభువే మనకు సహాయము చేసి నడిపించులాగున ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరొకసారి మేము నీ సన్నిధానములో చేరి నీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహించండి. మీ మాటలలో ఉన్న పరమార్థమును మేము ఎరిగి ఈ లోకమందు మేము నీ కొరకు ఎలా బ్రతకాలో, నిత్య జీవాన్ని మేము ఎలా సంపాదించుకోవాలో తగినటువంటి విధానము మీ లేఖనాల నుండి మేము నేర్చుకొని నిత్య జీవము కొరకై మమ్మలను మేము సిద్ధపరుచుకోవటానికి సహాయము చేయండి. ఎందరూ ఈ లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నారు, వారిని కూడా నీ వాక్యము చేత బలపరిచి నీ దీవెనలతో నింపి నీ నామమునకు మహిమ తెచ్చేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, మేము మాట్లాడుకుంటున్న మాటలు నీవి కనుక నీ మాటలు మాట్లాడుతూ ఉండగా నాకును నీ పరిశుద్ధాత్మ సహాయమును జ్ఞానమును అనుగ్రహించి మీ మాటలను మీ మాటలుగా బోధించగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి మనము జ్ఞాని అయిన సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ సామెతల గ్రంథము ఒక సామాన్యమైన వ్యక్తి వ్రాసినది కాదని, చరిత్రలో సొలొమోను అనేటువంటి ఒక రాజు ఉన్నాడని, ఆ రాజు కాలములో దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడని, ఆ జ్ఞానముతోనే ఈ సామెతలు దేవుని యొక్క జ్ఞానముతో రాశాడు అనేటువంటి విషయాన్ని మనందరము కూడా గుర్తించాలి. ఇప్పటికే మనము 3 అధ్యాయాలు, ఆ అధ్యాయాలలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము తెలుసుకున్నాం. ఎందుకంటే మనము ప్రతి వచనాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుంటున్నామే తప్ప ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు జీవిత కాలమే చాలనంత ధననిధి ఇందులో దాచబడి ఉంది. అందుచేత మనము మన ఆధ్యాత్మికమైన జీవితాలలో బలపడటానికి అవసరమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. బైబిల్ గ్రంథం చాలా లోతైనది, చాలా గొప్ప నిధి అనేటువంటి విధానముతో కూడింది కనుక ఈ నిధిని త్రవ్వటం ప్రారంభించాము అంటే తరగనటువంటి సంపద ఈ గ్రంథంలో ఉంది. కాబట్టి
ఇక్కడ మనము వినటమే కాదు, మన గృహాలలో కూడా దీనిని చదవటం, ఇందులో ఉన్నటువంటి సంగతులను మనము తెలుసుకోవటం, ఇది ఎంత గొప్ప గ్రంథమో అని మనము ఎరిగి బ్రతకటం చాలా అవసరం. ఎందుకంటే ఒక న్యూస్ పేపర్ ఉందంటే అది మనం ఆ రోజు చదువుతాం, ఆ తర్వాత ప్రక్కన పడేస్తాం. కథల పుస్తకాలు ఉన్నాయనంటే చదువుతాం, ప్రక్కన పడేస్తాం. ఒక స్కూలుకు వెళుతున్నటువంటి పిల్లవాడు ఉన్నాడంటే ఆ సంవత్సర కాలమంతా ఆ బుక్ పూర్తి చేస్తాడు, ఆ తర్వాత దాన్ని ప్రక్కన పడేస్తాడు, మరొక క్రొత్త బుక్ మరొక క్లాసులో తెచ్చుకుంటాడు. కానీ బైబిల్ గ్రంథం అటువంటిది కాదు. బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివినా, ఎంత సమయము దారిని మనము చదివినా, మరలా మరలా దారిని చదివినా క్రొత్త క్రొత్త సంగతులు ఇందులో నుండి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియపరుస్తాడే తప్ప ఇది నాకు పూర్తిగా నేను ధ్యానించేశాను, ఇక పూర్తి అయిపోయింది అనటానికి ఏ వచనము కూడా మన జీవితంలో ప్రియులారా పూర్తి చేయలేము అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంత గొప్ప గ్రంథం. ఎందుకంటే ఇది మనుషులు రాసిన పుస్తకం అయితే ప్రక్కన పడవచ్చు చదివి, ఇది దేవుడు రాయించిన పుస్తకము గనుక ఈ దేవుని మాటలు మళ్ళీ మళ్ళీ చదవండి, చదివినదే చదవండి, గొప్ప సంగతులు ఇందులో నుంచి బయటకు వస్తాయి. క్రొత్త సంగతులు. ఒక బావిలో నీళ్లు తోడుతూ ఉన్నప్పుడు ఆ నీరు తోడుతున్న కొలది క్రొత్త నీరు ఎలా ఊరుతుందో బైబిల్ గ్రంథం చదివినప్పుడు, ఒకసారి చదివినప్పుడు, మరొకసారి చదివినప్పుడు, అలా వరుసగా 2-3 సార్లు అలా చదువుతూ మనం వెళుతున్నప్పుడు క్రొత్త క్రొత్త సంగతులు తెలుస్తాయే తప్ప ఇది పూర్తిగా తెలిసింది, పూర్తి అయిపోయింది అని చెప్పటానికి వీలు లేని గ్రంథం ఈ గ్రంథం. అందుకే కొన్ని వందల సంవత్సరాల నుండి ఇది ప్రకటించబడుతున్న నేటికి ఇందులో ఉన్నటువంటి సంగతులు గాని, విషయాలు గాని ఇప్పటి వరకు పూర్తి చేయబడినవి అనటానికి అవకాశం లేదు. ఏ తరానికైనా, ఎన్ని తరాలకైనా, ఎన్ని యుగాలకైనా పనికి వచ్చే, లేకపోతే ఎన్ని తరాలకైనా ఉపయోగపడే మాటలు ఇందులో ఉన్నాయి తప్ప ప్రియులారా దీనిని నేను పూర్తి చేశాను, నాకంతా తెలిసింది అనటానికి అవకాశం లేదని మనం తెలుసుకోవాలి. అందుకే సొలొమోను రాసిన ఈ సామెతల గ్రంథంలో మనకు మాటి మాటికి కనబడుతున్న మాట జ్ఞానం, బుద్ధి, వివేచన, ఈ మాటలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మాటలు మనము చదువుతున్నప్పుడల్లా జ్ఞానాన్ని గురించి మొన్నే కదండి నేర్చుకుంది, బుద్ధి గురించి మొన్నే కదండి మీరు చెప్పింది, మళ్ళీ మళ్ళీ వస్తాయా? మళ్ళీ మళ్ళీ చదవాలంటే నువ్వు ఎన్నిసార్లు చదివినా అందులో గొప్ప సంగతులే బయటకు వస్తాయి. చూద్దాం వాక్యములో బైబిల్ గ్రంథమును తెరచి సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను తోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనయుంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల
నీవు బ్రతుకుదువు, జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. చాలండి ప్రియులారా, చదవబడినటువంటి ఈ మాటలన్నిటిలో ఎన్నో ఎన్నో సంగతులు దాచబడి ఉన్నాయి. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఈ మాటలను మనము ఆలోచన చేస్తే ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మనము తెలుసుకోగలుగుతాం. ఆత్మీయ స్థితిలో మనము బలపడగలుగుతాం. ఒకసారి మొదటి వచనాన్ని మనము చదువుకుందామండి. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి అని అన్నాడు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. కుమారులారా, తండ్రి ఉపదేశము వినండి అని అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా అన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనంలో నా కుమారుడా అని అన్నాడు. అలాగే 1వ అధ్యాయములో కూడా ఎన్నో స్థలాలలో నా కుమారుడా, నా కుమారుడా అనే మాటలు ఉన్నాయి. 4వ అధ్యాయము దగ్గరకు వచ్చేసరికి కుమారులారా బహువచనం వాడుతున్నాడు. 3వ అధ్యాయాలలో ఏకవచనము వాడినటువంటి వాడు 4వ అధ్యాయములోనికి వచ్చేసరికి బహువచనం వాడుతున్నాడు. ఏమని? కుమారులారా అని అంటున్నాడు. కుమారులారా అనంటే ఒకరికంటే ఎక్కువ మంది గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆ కుమారులకు ఏం చెబుతున్నాడు అనంటే తండ్రి ఉపదేశము వినండి అని అంటున్నాడు. ఏ ఉపదేశం? తండ్రి ఉపదేశం. నేను ప్రియులారా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. తండ్రి తన కుమారులకు మంచి ఉపదేశం చెబుతాడా, చెడ్డ ఉపదేశం చెబుతాడా? అంతే కదా. ఏ తండ్రి అయినా తన పిల్లల్ని కూర్చోబెట్టి మంచి ఉపదేశమే చెబుతాడు. పిల్లల్ని కూర్చోబెట్టి అరే మీరు త్రాగుబోతులు కండ్రా అని చెబుతాడు ఏ తండ్రి అయినా? అరే మీరు లోకములో చెడ్డవారు తిరిగినట్లుగా తిరగండిరా అని చెబుతాడా ఏ తండ్రి అయినా? అరే మీరు చదువుకోకుండా స్కూలుకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి అల్లరి చేశారండ్రా అని ఏ తండ్రి అని చెబుతాడా? చెప్పడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి కూర్చోబెట్టాడు అంటే, తన కుమారులను కూర్చోబెట్టాడంటే ఏం చెబుతాడంటే బాగా చదువుకోండి నాయనా, మంచి భవిష్యత్తు ఉందిరా మీకు, ఎటువంటి చెడ్డ అలవాట్లకు మీరు లోను కాకండి, మంచిగా బ్రతకండి, మీరు త్రాగుపోతులుగా మారొద్దు, జూదగాళ్లుగా మారొద్దు, ఇదిగో లోక పోకడలకు మీరు వెళ్ళొద్దు, లోక సంబంధమైన ఆశలలో మీరు బ్రతకొద్దు, ఇదిగో జాగ్రత్తగా బ్రతకండి, నా పేరు నిలపండిరా అని చెబుతారు ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలను కూర్చోబెట్టుకొని. ప్రియులారా ఆలోచించండి. ఒక శారీరకమైన తండ్రి తన పిల్లల విషయంలో ఒక మంచి ఉపదేశం ఇస్తున్నప్పుడు ఇక పరలోకమందున్న తండ్రి తన పిల్లలకు ఎటువంటి ఉపదేశం చెబుతాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏవండి ప్రియమైన వారలారా, దైవ గ్రంథంలో మనము చూస్తే అసలు మనము కుమారులం అవటానికి, కుమారులుగా చేయబడటానికి మనకిచ్చిన యోగ్యత, ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసండి. మనము మన పిల్లలు మన యొక్క పిల్లలుగా పిలవబడటానికి వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు నా కొడుకు ఎంత మంచి పని చేశాడు అని గర్వంగా చెప్పుకుంటాం కదా. ఏవండి మన పిల్లలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యారనుకోండి, కొడుకు పాస్ అయితే తల్లి అంటది ఏమనుకుంటున్నావు, వాడు నా కొడుకు అనిపించుకున్నాడు చూసామంటది తండ్రికి. అదే కూతురు బాగా పాస్ అయింది అనుకోండి, తండ్రి ఏమంటాడు తెలుసా, నా కూతురు ఏమనుకున్నావు. ఎందుకంటే ఆడపిల్లలంటే తండ్రికి ఎక్కువ కొంచెం ప్రేమ ఉంటది, కొడుకులంటే తల్లికి కొంచెం ప్రేమ ఉంటది. చూడండి, వాళ్ళు ఒక ర్యాంకు బాగా సంపాదించుకొని ఒక మంచి ర్యాంకుతో పాస్ అయితే నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటున్నావు. ఒకవేళ వాడు అన్నిట్లో ఫెయిల్ అయితే నేను చెప్పానా,
వాడిని జాగ్రత్తగా చూడమని. ఇక భర్త మీద అన్నమాట. నేను చెప్పానా వాడిని జాగ్రత్తగా చూడమని చెప్పానా? వాడిని కాలేజీకి వెళుతున్నాడో లేదో గమనించమని చెప్పానా? అసలు నా మాట విన్న అందుకే వాడు పాసాడు. నీ మూలకంగానే తప్పాడు వాడు. ఏమండి, వాడు పాస్ అయితేనేమో నా కొడుకు అని గర్వంగా చెప్పుకున్న మనం, నా కూతురు అని గర్వంగా చెప్పుకున్న మనం, వారు తప్పినప్పుడు, వారు ప్రియులారా అన్ని విషయాల్లో కూడా బలహీనులైనప్పుడు, ఫెయిల్ అయిపోయినప్పుడు వారిని గూర్చి మనం మన కొడుకు అని అనిపించుకోవటానికి లేక మన కూతురు అనిపించుకోవటానికి అంత తొందరగా ప్రియులారు ఇష్టపడం. ఎందుకు? ప్రియులారు ఆలోచించండి. ఒక కొడుకు మంచి కార్యము చేసినప్పుడు, ఒక కుమార్తె మంచి కార్యము చేసినప్పుడు తల్లిదండ్రులకు గర్వం ఉంటుంది. తల్లిదండ్రులు నా పిల్లలు వాళ్ళు నా యొక్క క్రమశిక్షణలో పెరిగారు, నేను చెప్పిన మాట విన్నారు అని మనం చెప్పుకుంటాం. వాళ్ళు పాడైపోతే ప్రియులారా వారి విషయంలో మనము బాధపడుతూ ఉంటాం. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా తన పిల్లలముగా పిలవబడటానికి మనకు ఎంత గొప్ప అధికారము ఎలా ఇచ్చాడో ఒకసారి చూడండి. మనము కుమారులమని పిలువబడటానికి ఎంత అధికారం ఇచ్చాడో వాక్యములో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము. కుమారులుగా మనం పిలువబడటానికి ఆయన ప్రియులారా మన నుండి ఆయన ఏ విధమైనటువంటి స్థితిని కోరుకుంటున్నాడో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చదవండి 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. చూసారా, ఇక్కడ యోహాను గారు రాస్తూ నిజంగా ఈ లోకమందు మనము దేవుని పిల్లలము కావటానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక మంచి ప్రియుల ఉపదేశం చూడండి ఎంత బాగుందో. ఏం చెబుతున్నాడు అక్కడ? తన్ను ఎందరు అంగీకరించిరో. ఏవండి, ఎందరు అంగీకరించిరో ఎవరిని? దేవుణ్ణి అంగీకరించటం అనేది సామాన్యమైన విషయం అంటారా? అంత తొందరగా అంగీకరిస్తారా మనుషులు దేవుణ్ణి? దేవుణ్ణి మనుషుడు అంత తొందరగా అంగీకరించడు. కానీ ఒక వ్యక్తి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి అంగీకరించినప్పుడు, తన నామమందు విశ్వాసం ఉంచినప్పుడు వారికిచ్చిన అధికారం ఏంటో తెలుసా? దేవుని పిల్లలు. ఏమండి, దేవుని పిల్లలగుటకు వారికి ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడు అని వాక్యంలో చూస్తున్నాం. నిజంగా అండి, ఎంత గొప్ప ప్రియుల స్థితి ఒకసారి మీరు ఆలోచించండి. మనము దేవుని పిల్లలము అని అనిపించుకొనుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడట. దేవుడు కూడా నా పిల్లలు అని చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నాడట. ఎప్పుడు? తనను అంగీకరించినప్పుడు, తన నామమందు విశ్వాసం ఉంచినప్పుడు. తనను అంగీకరించటం అంటే తాను చెప్పిన మాట వినటం, తాను చెప్పిన ఉపదేశాన్ని అంగీకరించి బ్రతకటం. వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడట. ఏవండి, మనమేంటి దేవుని పిల్లలమని చెప్పుకునే అధికారం మనకి ఇవ్వటం ఏంటి? ఏమంటే ఒకసారి ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి కుమారుడును అని అనిపించుకోవాలి అని అంటే ఆ ఇంట్లో పుట్టాలి. ఏవండి, ఆ ఇంటిలో ఆయనకు పుట్టాలి. అప్పుడే మనము ముఖ్యమంత్రి పిల్లలం అని అనిపించుకుంటారు. ఎవరు పడితే వారు ముఖ్యమంత్రి మా నాన్న అన్నట్టు ఊరుకుంటారా? ఒక కలెక్టర్ గారు మా నాన్న అంటే ఊరుకుంటారా? కలెక్టర్ కాకుండా. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా.
దేవుడు తన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడట మనకు. దేవుడంటే ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన స్థితి ఏంటి? ఆయన స్తోమత ఏంటి? ఆయన హోదా ఏంటి? పరలోకమందున్నవాడు, సర్వలోకాన్ని సృజించినవాడు. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని మాటతో చేసినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ప్రియులారా, ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్న ప్రియులారా మహనీయుడుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్పవానికి మనము పిల్లలమేంటి? అంత గొప్పవానికి మనం పిల్లలమేంటి? అవునండి, మనము ఆయన పిల్లలం అవ్వాలని ఆయన కోరిక. ఆయన పిల్లలుగా ఉండాలనేది ఆయన కోరిక. అందుకే ఆయన పిల్లలు అగుటకు మనకు అధికారం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అధికారం? ఎప్పుడిచ్చాడు అధికారం? తన్ను అంగీకరించినప్పుడు, తన నామమందు విశ్వాసముంచినప్పుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని నిలబెట్టుకోవాలిగా మనం. ఏమండి, ఆయన అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు అధికారం అంటే తన ప్రేమను బట్టే ఇచ్చాడు మనకు అధికారం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, బైబిల్ గ్రంథములో 3వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడండి. అంటే ఒక విషయాన్ని చూపిస్తున్నాడు. మనము దేవుని పిల్లలగుటకు ఆయన ఏమనుగ్రహించాడట మనకు? ప్రేమ. ఎట్టి ప్రేమ? ఎటువంటి ప్రేమ? మనము ఆయన పిల్లలం అవటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలి చేసేసాడు. అదే కింద చెబుతాడన్నమాట. ఆయన మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడండి. మనము దేవుని పిల్లలమి, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా గమనించండి, ఆయన చూపించిన ప్రేమలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాలు ప్రియులారా ఎంత గొప్ప స్థానానికి వెళ్ళిపోయావో గమనించండి. మనము దేవుని పిల్లలగుటకు ఆయన ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి అని అంటున్నాడు. ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, అదే యోహాను గారు రాసిన సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అంటాడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచునట్లు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎట్టి ప్రేమ అది! ఒక్కసారి ఆలోచించేయండి. మనము దేవుని పిల్లలం అవటానికి ఆయన కుమారుణ్ణి మన కోసం ఏం చేశాడండి? బలి చేశాడండి, అనుగ్రహించేశాడండి. ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమ చూపించి మనకు దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తే ఈ అధికారాన్ని మనం ఎంతగా నిలబెట్టుకోగలుగుతున్నాం? ఇక అయిపోయింది, మనం ఇక దేవుని పిల్లలము అని పిలిపించుకోవచ్చు అని అనుకుంటున్నారా? పిలిపించుకోవాలి అని అంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై. ఎవరండి దేవుని కుమారులు? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అధికారం ఇచ్చాడు, బాగుంది. పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇవ్వగానే సరిపోయిందా? ఏం చేయాలన్నాడు? ఆయన
ఆత్మ చేత నడిపించబడాలి. అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి మనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారు ఎవరై ఉంటారట? దేవుని కుమారులు. అంత మాత్రమే కాదు, కింద అంటాడు చూడండి ఇంకా వాక్యములో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. చూసారా, ఏమని మొర్రపెడుతున్నామండి? అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాము. ఏవండి, ఒకసారి మీరు ఆలోచించండి. అబ్బా తండ్రి అని ఏ ఆత్మ చేత మనం మొరపెడుతున్నాం? దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ చేతే మొరపెడుతున్నాం అబ్బా తండ్రి అని. తండ్రి అని మొరపెడుతున్నాము. చూడండి కింద, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇక్కడ గమనించాలి మీరు, ఈ మాటలన్నీ చాలా అద్భుతమైన మాటలండి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే దేవుని కుమారులు అనబడేవారు సొంత ఆలోచనలతో నడిపించబడకూడదు, దేవుని ఆత్మ చేత నడిపించే విధానములో నడవాలి. నెంబర్ 1 ప్రియులారా, 1 అయితేది. ప్రియులారా, నెంబర్ 2 వాక్యంలో మనం చూస్తున్నాం, అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. అంటే ఎలా మొర్రపెట్టాలి మనం? తండ్రి అని మొర్రపెట్టాలి, అబ్బా తండ్రి అని మొర్రపెట్టాలి. అలాగే కదా మనం ప్రార్థన చేసేది, పరలోకమందున్న మా తండ్రి అనే కదా. అలా అనిపిస్తుంది, అలా ప్రార్థన చేయిస్తుంది ఎవరు? తన ఆత్మ. ఆలోచించండి. అది 2వదైతే, 3వది అక్కడ వాక్యములో చెబుతున్నాడు, మన విషయమై సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఎవరు? ఆత్మే. ఆత్మే నడిపిస్తుంది, ఆత్మే ప్రార్థన చేయిస్తుంది, ఆత్మే సాక్ష్యం ఇవ్వాలి మన కొరకు. ఏమని? దేవుని పిల్లలమని. నేను కూడా దేవుని బిడ్డనేనండి అని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన కుదరదది. నువ్వు దేవుని బిడ్డవని చెప్పాలి అని అంటే, ఇదిగో ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత మొర్ర పెట్టాలి, ఆత్మే నీ గురించి ఏమివ్వాలి? మరి ఇవ్వగలుగుతుందా మన గురించి? ఆత్మ నువ్వు దేవుని బిడ్డవు అని మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? ఏవండి, దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి వాక్యాన్ని చదివి వాక్యము వింటూ ప్రార్థన చేస్తూ ఏదో ప్రియులారా మనం ఇక్కడ దేవుని సన్నిధిలో జీవించినంత మాత్రాన మనము దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యం ఇవ్వడు. మనము ఎక్కడ ఉన్నా ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ నడిపించే విధానములోనే మనము నడవాలి. ఎక్కడ ఉన్నా మనము తండ్రి అబ్బా అని దేవునికి ఏం చేయాలి? మనం మొర్రపెట్టాలి. అప్పుడు ఆత్మ మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇదిగో ఇవి మన జీవితంలో కనబడినప్పుడు మనము పిల్లలమైతే వారసులం అని అంటాడు కింద చూడండి. మనము పిల్లలమైతే వారసులం. పిల్లలైతే ఏంటట? వారసులం. ఎవరికి వారసులం? దేనికి వారసులం? దేవుని వారసులం అన్నాడు చూడండి. ఏవండి, పిల్లల్ని అనేక సార్లు ఏం చెబుతారు చెప్పండి? పిల్లల గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఏమని చెబుతారంటే, నా వారసుడండి అంటారు. వారసుడంటే ఏంటి? తన ఆస్తికి, తన సంపదకు హక్కుదారుడు. ఇప్పుడు దేవుడు చెప్పాలి, దేవుని ఆత్మ చెప్పాలి ఏమని? మీరు పిల్లలైతే వారసులు. ఎవరి వారసులు? దేవుని వారసులం. బాప్తీసం పొందగానే దేవుని వారసులం కాదండి. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన దేవుని వారసులం కాదండి. పాటలు పాడినంత మాత్రాన దేవుని వారసులము కాదండి. బైబిలు చేతపట్టి బోధ చేసినంత మాత్రాన వారసులము కాదండి. వారసులైన ప్రతి ఒక్కడు ఆత్మచేత సాక్ష్యం పొందాలి, ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత ప్రార్థన చేయాలి.
ఈ అనుభవాలు ఉండాలి. అప్పుడు మనము దేవుని పిల్లల మగుటకు అధికారం అది ప్రియులారా ఉపయోగపడుతుంది. దేవుని వారసులం అని అక్కడ వాక్యములు మనము చూస్తున్నాం. ఎటువంటి వారసులో కింద చెబుతాడు చూడండి 17వ వచనంలో, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. చూసారా, కుమారులు అని అనగానే ఏదో పిలిపించుకుంటే కుమారులు కాదు. కుమారులకు కొన్ని అర్హతలు ఉంటాయి. కుమారుడు నడవలసిన విధానం ఉంటుంది, ఆ విధానములోనే నడవాలి కుమారుడు. అందుకే మనము అలా నడవాలి అనంటే, అలా జీవించాలి అనంటే తండ్రి ఉపదేశము వినాలి. ఎవరి ఉపదేశం వినాలండి? ఇప్పుడు రండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో మనము చూస్తే మళ్ళీ ఏమంటున్నాడు? కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. ఏమండి, కుమారులు తండ్రి, తండ్రి కుమారులు, ఇక్కడ ప్రియులారా వాళ్ళిద్దరి మధ్య బంధం కనబడుతుంది. ఒక మాట చెప్పనండి, తండ్రి ఉపదేశము విని దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, దేవుని ఆత్మచేత ప్రార్థిస్తూ, దేవుని ఆత్మచేత సాక్ష్యం పొందినప్పుడు మనము ఎవరికి కుమారులమో తెలుసా అండి? 82వ కీర్తన 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అబ్బా, ఆ మాట ఎంత గొప్ప! మీరు దైవములు. ఎవరమంట మనం? దైవములు అంటే దేవుని తత్వము కలిగి బ్రతికేవాడు, దేవుని వాక్య విధానములో బ్రతికేవాడు, దేవుని వాక్య సంబంధమైనటువంటి రీతిలో జీవించేవాడు దైవము. ఒకసారి ఈ మాటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో చెబుతూ ఒక చక్కని విషయాన్ని చెబుతున్నాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో యోహాను సువార్త దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము వాక్యములో దైవములు అనంటే ఎవరో అక్కడ వాక్యములో మనము చూస్తున్నాం. 33వ వచనము నుండి చదవండి. యూదులకు యేసు ప్రభువుకు జరుగుతున్న సంభాషణలో ఈ వచనం వచ్చిందండి అక్కడ. చదవండి. అందుకు యూదులు, నీవు మనుషుడవయ్యుండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడలేదా? లేఖనము నిరర్థకము కానిరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే, ఎవరండి దైవములంటే? దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో అన్నాడు. చూడండి, ఎవరికి వచ్చింది? దేవుని వాక్యము ఎవరికి వచ్చింది? ఆలోచించండి, మళ్ళీ చదవండి. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. చూసారా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు. దేవుని వాక్యము ఎవరికి వచ్చెను అంటే ఏవండి, దేవుని వాక్య విధానములో ఎవరు తెలుసుకొని జీవిస్తారో వారు దైవాలు. అంటే దేవుని తత్వాన్ని కలిగి బ్రతికేవారు, దేవుని యొక్క జీవితాన్ని చూసి అనుసరించేవారు. ఏవండి, వాక్యములో ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము దగ్గరికి ఏమొచ్చింది? వాక్యమే కదండి వచ్చింది, వాక్యమే కదా. ఒక్కసారి చదవండి ఆ 1వ వచనం. ప్రియులారా, ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు
దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము. చాలు. దేవుని వాక్యములో అక్కడ అబ్రహామును బలపరుస్తున్నట్లుగా, అబ్రహాము జీవితములో వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏవండి, అప్పటి వరకు అబ్రహాము ఎవరి విధానములో బ్రతుకుతున్నాడు? దేవుడు చెప్పిన విధానములోనే కదా ప్రయాణం చేస్తుంది ఏవండి, అబ్రహాము దేవుడు చెప్పిన విధానములోనే కదా ప్రయాణం చేస్తుంది. బిడ్డలు లేని పరిస్థితుల్లో దేవుడు బిడ్డలు ఇస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని నమ్మి అతడు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ అవిశ్వాసం అనేది తనలోనికి రాకుండా. దేవుని వాక్యము దర్శనమందు అతని యొద్దకు వచ్చి, అబ్రహాం ఎక్కడ భయపడతాడో, మళ్ళీ ఎక్కడ వాక్యముల నుండి తొలగిపోతాడేమోనని వాక్యము వచ్చి అతనితో మాట్లాడుతుంది. అబ్రామా, నీవు భయపడొద్దు. ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి ప్రియులారా, ఎప్పుడు వచ్చింది ఈ వాక్యం? పరలోకము నుండి వచ్చింది. ఆది నుండి ఉంది. దేవుని దగ్గర ఉంది ఈ వాక్యం. ఏమండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఏమండి, వాక్యము వచ్చింది, అబ్రహాముతో మాట్లాడింది. అబ్రహాము ఆ విధానములోనే నడుచుకుంటున్నాడా లేదా? వాక్యం చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము సర్వోన్నతుని కుమారుడు అని అనబడటానికి యోగ్యుడు. మరి ఎన్నో సంవత్సరాల నుండి రక్షించబడి వాక్యం వింటున్నాం. వాక్యం మన దగ్గరకు వచ్చింది, వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యానుసారముగా మనం బ్రతుకుతున్నామా? ఆ అధ్యాయములో ప్రభు మాట్లాడుతూ, ప్రియులారా, యూదులతో ఎన్నో రీతులుగా సంభాషణ చేస్తున్నాడు. కానీ వాక్యము వచ్చినా కూడా వారేం చేయట్లేదు, ఆయన్ని నమ్మటం లేదు. అందుకే ఎవరికి దేవుని వాక్యము వచ్చనో వారే దైవములు అని అన్నాడు. మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులు అని అన్నాడు. ఎవరి కుమారులమండి మనం? సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా దేవుడు మనల్ని చేశాడు. మరి చేసిన మనము ఆయన ఉపదేశము వింటున్నామా? అదే అంటున్నాడు, కుమారులారా తండ్రి ఉపదేశము వినండి అంటున్నాడు. ప్రియులారా, మరి మన జీవితాలలో ఏ విధమైనటువంటి స్థితిలో దేవుని వాక్యాన్ని విని దైవములుగా నడుచుకుంటున్నాం? దైవ తత్వాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం? మనలో మానవత్వం కాదు, మానవత్వంలో దైవత్వం ప్రియులారా ఉండాలి. మానవత్వం ఉంటే సరిపోదు, దైవత్వం ఉండాలి. మానవత్వంలో దైవత్వం లేకపోతే ప్రియులారా అపవాది తత్వం వచ్చేస్తుంది. మనిషి చెడిపోతాడు, పాడైపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు, దేవుని మాటలు వినలేడు, దేవుని కొరకు బ్రతకలేడు. అందుకే మానవత్వాన్ని దేవుడిచ్చాడు. ఈ మానవత్వములోనికి ఏమి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏమి ఉండాలని కోరుకుంటున్నాడు? దైవత్వం. దైవత్వం ఉన్నంత వరకు ఆదాము బాగానే బ్రతికాడు. అపవాది తత్వం ఎప్పుడు వచ్చిందో దేవునికి ఏమైపోయాడు? అతడు దూరం అయిపోయాడు, పాపిగా మారిపోయాడు. మరి ఈ రోజున 66 పుస్తకాలు కలిగిన దేవుని వాక్యం మన దగ్గరకు వస్తే ఈ వాక్యాన్ని అంగీకరించేది ఎవరు? దైవములుగా బ్రతుకుతున్నది ఎవరు? సర్వోన్నతుని కుమారులుగా అనబడుతున్నది ఎవరు? చెప్పండి ప్రియులారా, ఆలోచించండి. అందుకే మనము సర్వోన్నతుని దేవుని కుమారులుగా ఈ భూమి మీద బ్రతకాలి అనంటే మనము ఆయన ఉపదేశమును వినాలి. విని విడిచిపెట్టడం కాదు. అక్కడ కిందంటాడు, మీరు వివేకమునందునట్లు ఆలకించండి. ఏం పొందాలి? వివేకము రావాలి మనకు. ఏదో విన్నాము వెళ్ళిపోవటం కాదు. విన్న తర్వాత మనలోనికి ఏం రావాలి? వివేకం రావాలి. ఎందుకు ఈ బ్రతుకు? నేను దేవుని వాక్యం వింటూ కూడా ఎందుకు ఇలా పాడైపోతున్నాను? దేవుని వాక్యం వింటూ కూడా ఎందుకు ఇలా చెడ్డగా బ్రతుకుతున్నాను? దేవుని వాక్యం వింటూ కూడా ఎందుకు నేను ఇలా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాను? ఆ బ్రతుకు నాకొద్దు, దేవుని కొరకు బ్రతకాలి అనే వివేకం రావాలా వద్దా? రావాలి. చాలా మందిలో ఆ వివేకం రావట్లేదండి. వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. అసలు వివేకం ఏది?
వివేకమునందునట్లు ఆలకించాలి. ఏదో విన్నా వెళ్ళిపోవటం కాదు. తండ్రి ఉపదేశము విన్న తర్వాత వివేకము పొందినట్లు ఆలకించాలి. నువ్వు మార్పు రావాలి, నీలో వివేకము రావాలి. అది రానప్పుడు వచ్చి విని వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? అందుకే వివేకము నొందునట్లు ఆలకించుడి అని అన్నాడు. కొంతమంది విని బోధను త్రోసేసి వెళ్ళిపోతున్నారట. కింద అంటాడు కదా, చదవండి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను ఏం చేయొద్దన్నాడు చెప్పండి? త్రోసి వేయొద్దు. ఈ బోధ ఏదో కాసేపు కాలక్షేపానికి కూర్చుని విని వెళ్ళే బోధ కాదు. ఇది త్రోసివేసే బోధ కాదు. ఇది పోగొట్టుకునే బోధ కాదు. 1:8 చూడండి ఒక్కసారి. బైబిల్ గ్రంథములు, అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు అని అన్నాడు. త్రోసేయొద్దు అన్నాడు. 6:20 కూడా చదవండి. 6:20 కూడా చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయొద్దు. త్రోసివేయొద్దు. వాక్యాన్ని త్రోసివేయకూడదు. మనం విన్న తర్వాత మనలో ఏమి రావాలి? వివేకం రావాలి. అంటే జాగ్రత్త పడే విధానం రావాలి, మార్పు చెందే విధానం రావాలి. ఏదో విన్నాం, వచ్చాం, వెళ్ళిపోతున్నామంటే కుదరదు. అది దానివల్ల ప్రయోజనం ఏముంది? విన్నది ఆచరణలో పెట్టాలి అని అంటే ప్రియులారా, మనలో ఏమి రావాలంటే వివేకము రావాలి. ఇదిగో ఈరోజు వాక్యం ఎలా చెప్పింది, ఈ రీతిగా వాక్యము నాతో మాట్లాడింది. కాబట్టి నేను నా జీవితాన్ని మార్చుకొని దైవంగా బ్రతకాలి, వాక్యానుసారముగా బ్రతకాలి, సర్వోన్నతుని దేవుని కుమారునిగా, కుమార్తెగా బ్రతకాలి. ఆ ఆలోచన రాకపోతే ప్రియులారా, మనము అలవాటుగా వచ్చి అలవాటుగా వెళ్ళిపోయే విధానమే మనలో ఉంటుంది తప్ప ఏమీ ఉండదు. అందుకే అక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ తర్వాత 3వ వచనం చదువుదాం. అక్కడ ఏమంటున్నాడంటే, తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడనై ఉంటిని. ఏకకుమారుడు అనే దగ్గర పుట్టినట్లే ఉంది, ముద్దు బిడ్డ. ఎలా ఉన్నాడు చెప్పండి? ముద్దు బిడ్డగా ఉన్నాడట. తల్లిదండ్రులకు ఎలా ఉన్నాడు ఈయన? ముద్దు బిడ్డగా ఉండాలట. కుమారులు ముద్దు బిడ్డలుగా ఉండాలి. ఏవండి, ఎప్పుడు ముద్దు బిడ్డలు అవుతారు చెప్పండి? మనము పిల్లల్ని ముద్దు బిడ్డలు అని ఎప్పుడు పిలుచుకుంటాం? మన మాట తూచ తప్పకుండా విన్నప్పుడు, మనము చెప్పిన మాట జవదాటకుండా జీవిస్తున్నప్పుడు, కొడుకును చూసి వాడు పెద్దవాడైనా పెళ్ళైనా మనం మురిసిపోతూ ఉంటాం. ఏమండి, నా కొడుకండి ఇప్పటి వరకు నా మాట చవదాట. పెళ్ళైనా కూడానండి, పెళ్ళైనా పిల్లలు కలిగినా కూడా ఇప్పటి వరకు నా కుమారుడు నా మాట చవదాటడని మురిసిపోయి చెప్పుకుంటాం. చూసారా మన పిల్లలను గురించి? దాన్ని ముద్దు బిడ్డ జీవితం అంటారు. ప్రియులారా, మరి ఈ రోజున ఎలా బ్రతుకుతున్నాం మనం? మన తండ్రికి ముద్దు బిడ్డలుగా బ్రతుకుతున్నామా? ఏమండి, మన పిల్లలు మనకు ముద్దు బిడ్డలుగా మన మాట వింటున్నప్పుడు మురిసిపోతాం. వాళ్ళకి ఏ బాధ కలిగినా కూడా మనం సహించలేం. వాళ్ళు దుఃఖములో ఉన్నప్పుడు సహించలేం. మన మాట విననప్పుడు, మన మాటకు వ్యతిరేకంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా, వాళ్ళని పట్టించుకోవటానికి కొంత మనం అసహనం చూపిస్తూనే ఉంటాం. కానీ ముద్దు బిడ్డ విషయంలో మాత్రం వెంటనే జోక్యం చేసుకుంటాం మనం. పరలోకమందున్న తండ్రి కూడా అదేనండి. నేను ఉపదేశము చేస్తున్నాను, నేను నా మాటలు వినిపిస్తున్నాను, నా పిల్లలు నా మాటలు విని నాకు ముద్దు బిడ్డలుగా మారాలి, నా ఉపదేశము వారు వినాలి అని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. సుకుమారుడట. ఏవండి, నేను నా తల్లికి ఎలా ఉన్నానంటున్నాడు? నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడునైనా ముద్దు బిడ్డను. సుకుమారంగా ప్రియులార పెరుగుతున్న ముద్దు బిడ్డ.
ప్రియులారా, పరమగీతముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా పావురము, నా నిష్కళంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు చూచి దాన్ని చూచి ఏమంటారట? ధన్యురాలంటారట. ఏమండి, పైన లెక్కకు మించిన కన్యకులున్నారట. ఉన్నారా? లెక్కకు మించిన కన్యకులున్నారట. కానీ వారందరికీ మించిన ఒక సుకుమారమైన కుమార్తె ఇక్కడ కనబడుతుంది, ఒక ముద్దు బిడ్డ ఇక్కడ కనబడుతుంది. ఆమె ఇక్కడ చెబుతున్న, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. పైన ఎంతో మంది కన్యకులు ఉన్నారు అని చెబుతూ కిందకొచ్చేసరికి నా పావురము, ఏమండి, నా నిష్కళంకురాలు ఒకతే, ఒకతే. నా పావురము నిష్కళంకురాలు అంటే కళంకము లేని జీవితము కలిగింది, కళంకము లేని జీవితము కలిగింది. పావురముతో పోల్చిందండి. పావురం, బైబిల్ గ్రంథంలో పావురము అనేటువంటిది ప్రియులారా అనేక స్థలాలలో మనము చూస్తూ ఉంటున్నాం. బలికి వెళ్ళేటప్పుడు ప్రియులారా పావురాన్ని తీసుకొని వెళ్ళేవారు. గ్రహించండి, పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీదకు యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఏ ఆకారములో వచ్చింది? పావురము. ఎందుకు? భూమి మీద ఇన్ని జీవరాశులుండగా, ఇన్ని పక్షులుండగా ఎందుకు పావురము ఆకారములోనే ఎందుకు వచ్చింది? పావురం రాలేదులేండి, పావురం ఆకారములో వచ్చింది. ఎందుకు? పావురములో పవిత్రమైనటువంటి స్థితి కనిపిస్తుంది. చేదు అనేటువంటిది దానిలో ఉండదు, పవిత్రమైనటువంటి స్థితి కలిగింది. పావురముతో పోలుస్తూ ఇక్కడ తన కుమార్తె గురించి, ఇదిగో ఒక కుమార్తె ఉంది. అంతకుముందు ఎంతోమంది కన్యకులను చూశాను, కానీ ఒక పావురము లాంటి స్థితిని కలిగిన ఒక స్త్రీని చూచాను, ఒక కుమార్తెను చూచాను. అది నిష్కళంకురాలు, అది తన తల్లికి ఒక్కతే కుమార్తె, తన తల్లికి ఎటువంటిది? ముద్దు బిడ్డ. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడండి. సంఘము దేవునికి ఎలా ఉండాలంటే ముద్దు బిడ్డగా ఉండాలండి. సంఘము దేవునికి ప్రియులారా ముద్దు బిడ్డగా ఉండాలి. మరి ముద్దు బిడ్డగా ఉంటున్నామా? ప్రియులారా ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతూ, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అన్నాడు, నేను అతన్ని కరుణిస్తాను అని అన్నాడు. ఎన్ని చెప్పినా ఎఫ్రాయిము ముద్దు బిడ్డగా ఉండలేకపోయాడు. ప్రియులారా దేవునికి దూరమైపోయిన వాడిగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ ఆ మాటలు చెబుతాడు ఇర్మియా గ్రంథంలో. ఒకసారి చదువుతారా? ఇర్మియా గ్రంథం దేవుని వాక్యములో 31వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము ప్రియులారా 20వ వచనం చదవండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. ఏమండి, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకుంది. చూడండి, అతని గురించి దేవుడు విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము, అంటే ఎఫ్రాయిము యొక్క ఇశ్రాయేలు యొక్క జ్ఞాపకం విడవకున్నదా అల్లా ఉందట, విడవకున్నా ఉండదట. అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉందంటున్నాడు. తప్పక నేను అతన్ని ఏం చేస్తానంటున్నాడు? కరుణింతును అని అన్నాడు. ప్రియులారా, మరి ఎంతగా ప్రేమించిన ముద్దు బిడ్డ, ఎంతగా ఇష్టమైనటువంటి ఇశ్రాయేలు దేవుని మాట విందండి, దేవుని మాటకు లోబడిందండి. ముద్దు బిడ్డగా కోరుకున్నాడు, చూశాడు.
ముద్దుబిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు, ముద్దుబిడ్డగా నడిపించాడు, ముద్దుబిడ్డగా వారికి సమస్తాన్ని అనుగ్రహించాడు. కానీ ముద్దుబిడ్డగా లేకపోవటాన్ని బట్టి వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. ప్రియులారా, నిజంగా దేవుడు మన ఎడల ఎంత ఉన్నతుడుగా మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచించుము. ఏంటి, ఎందుకు వీళ్ళు ఇలా జారిపోయారు అని అంటే, దేవుని బోధ వినకపోవటాన్ని బట్టే, త్రోసివేయటాన్ని బట్టే, ఆయన ఉపదేశాన్ని ప్రియులారా నెట్టివేయటాన్ని బట్టే కదా. ఆ కింద వచ్చిన రండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లు చెప్పాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ హృదయము నా మాటలు పట్టుకొననిమ్ము. ఎలా? పట్టుదలతో. అంటే ఆయన మాటలు పట్టుదలతో ఏం చేయాలట? ఏవండి, పట్టుదలతో పట్టుకున్న వ్యక్తిని ప్రార్థన అయిపోయిన తర్వాత నిలబెట్టి ఏ వాక్యం చెప్పారు పాస్టర్ గారు అని అడిగితే మొత్తం చెప్పేస్తాడు. మిమ్మల్ని అడిగితే ప్రార్థన అయిపోయిన తర్వాతే, రేపటి వరకు కాదు, ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ రాత్రి అయ్యగారు ఏ వాక్యం చెప్పారు అని ఒకవేళ అడిగితే చెప్పగలుగుతారా మొత్తం? చెప్పలేరు. ఎందుకని? పట్టుదలతో పట్టుకున్నావు. ప్రియులర, వాక్యంలో ప్రకటన గ్రంథంలో సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చూడండి, రండి. ప్రకటన గ్రంథం దేవుని వాక్యములో మనము చూచినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనము నుండి చదవండి ప్రియులారా. అనగా నీ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా. ఏవండి, ప్రభు చెబుతున్న మాటలు చూడండి. నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని ఎలా పట్టుకోమన్నాడు? గట్టిగా పట్టుకో అన్నాడు. గట్టిగా పట్టుకోమంటే మనమేమో జారిడి చేస్తున్నాం. గట్టిగా పట్టుకోవట్లా, దేవుని మాటలు గట్టిగా పట్టుకోవట్లేదు. మనకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవటం లేదు. ప్రియులారా, గట్టిగా పట్టుకోకపోవటాన్ని బట్టి మన జీవితంలో ఏమైపోతుందో చూడండి. ఒకసారి 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి సార్థి సంఘంతో మాట్లాడుతూ అక్కడ ఏమన్నాడో చూద్దాం. 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అక్కడ చూడండి, వాక్యంలో మనం చూస్తే 2వ వచనం ఏముందంటే, గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచం. అంటే సార్థి సంఘంలో కొన్ని విషయాలలో ఏమైపోయారట? వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారంతే, చంపేసుకున్నారు వాళ్ళు. ప్రభు అంటున్నాడు, ఎటు చచ్చిపోయినవి చాలా చచ్చిపోయినాయి నీ జీవితంలో, మిగిలిన వాటినైనా బ్రతికించుకో, మిగిలిన వాటినైనా బలపరచు అని అంటున్నాడు. ప్రియులారా, తుయతైరా సంఘంతో మాట్లాడుతూనేమో నీవు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొను అని అన్నాడు.
3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి సార్దీస్ సంఘంతో ఏమంటున్నాడంటే, కొన్ని చచ్చిపోయాయి, ఇప్పటికే చచ్చిన స్థితిలో ఉన్నావు, మిగిలిన వాటినైనా బలపరుచుకొని ఈ చచ్చిన వాటిని మళ్ళీ బ్రతికింప చేసుకో, అప్పుడైనా నీ జీవితంలో బాగుపడతావు అని అంటున్నాడు. అంటే గట్టిగా ఎందుకు పట్టుకోమంటున్నాడు? గట్టిగా పట్టుకోకపోతే ప్రియులారా, అపవాది నీ యొక్క ప్రియులార జీవితంలో ఉన్న వాటిని ఎత్తుకొని పోయి లాక్కుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి మనం అప్పుడప్పుడు తినే వస్తువులు ఇస్తూ ఉంటాం. వాళ్ళు గట్టిగా పట్టుకున్నారనుకోండి, ఏ గ్రద్దో ఏ కాయకో వచ్చి వాళ్ళ చేతిలో ఉన్నది తొందరగా ఎత్తుకుపోలేదు. వాళ్ళు సరిగా పట్టుకోలేదనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? తన్నుకొని ఎత్తుకెళ్ళిపోద్ది. ప్రియులారా, ఆత్మీయ జీవితములో కూడా పట్టుదల కావాలి, పట్టుదల కావాలి. పట్టుదలతో పట్టుకొన నిమ్ము. ప్రియులారా, అక్కడ మళ్ళీ చదవండి ఆ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. ఆయన నాకు 4వ వచనంలో, నాకు బోధించుచు నాతో ఇట్ల నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. ఎలా పట్టుకోవాలట? పట్టుదలతో. పట్టుదల ఉండాలి. ప్రియులారా, పట్టుదల లేకుండా ఏ విషయంలో కూడా మనము విజయాన్ని పొందలే. ఒక పని చేస్తున్నామంటే ఏముండాలి? దాని మీద పట్టుదల ఉండాలా వద్దా? మన ఇంట్లోనైనా మనం ఏ పని చేస్తున్నా సరే పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే చేస్తాం, పట్టుదల లేకపోతే చేయలేం కదా. మన హృదయమట వాక్యాన్ని, దేవుని బోధను ఎలా పట్టుకోవాలట? పట్టుదల. ఈ వాక్యం నేను పట్టుకోవాలి, ఈ మాటలు నా హృదయంలో ఉంచుకోవాలి, నా జీవితంలో నేను నిలుపుకోవాలి, వీటి వల్ల నాకు ప్రయోజనం ఉంది అని వాక్యాన్ని పట్టుదలతో పట్టుకోవాలి. మరి పట్టుకుంటున్నామా? పట్టుదల ఉందా? ఏది చేసినా పట్టుదలతోనే ఉండాలండి. ప్రార్థన చేసినా కూడా పట్టుదలతోనే చేయమన్నాడు కదా. పట్టుదలతోనే ప్రార్థన చేయమన్నాడు. వాక్యం విన్నా పట్టుదలతోనే వినాలి. ఏదో వచ్చాం వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కాదు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12:12 ఏమన్నాడు చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12:12, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారై ప్రార్థనయందు పట్టుదల. వాక్యంలో పట్టుదల, బోధ వినటంలో పట్టుదల, ప్రార్థన చేయటంలో కూడా ఉండాలి, పట్టుదల ఉండాలి. మరి ఆ పట్టుదల మనలో కనబడుతుందా? ఎంత వాక్యం పట్టుకున్నావు నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి? చెప్పు, నీ హృదయంలో ఎంత వాక్యం ఉంది? రక్షించబడి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పుకుంటావు నువ్వు. నేను రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయ్యిందండి అని చెప్పుకోవటం తప్పేం లేదు, చెప్పుకోవచ్చు. రక్షణ పొందిన నీ జీవితంలో ఎన్ని వందల ప్రసంగాలు వినుంటా? ఏవండి, ఎన్ని వందల ప్రసంగాలు వినుంటారు? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? 50 ఆదివారాలు. సరే, 50 ఆదివారాల యొక్క వాక్యాన్ని 50 వారాలు 50 ప్రసంగాలు సంవత్సరానికి కదా. మిగిలిన మంగళవారం, బుధవారం, తర్వాత శనివారం సంగతి పక్కన పెట్టండి. ఆదివారం విన్న ప్రియులర సంవత్సరానికి 50 ప్రసంగాలలో పోయిన 2023వ సంవత్సరంలో నువ్వు విన్న సంవత్సరం అంతట్లో ఏ ప్రసంగం నీ హృదయంలో ఉంది చెప్పు? ఉందా? లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు లేదంటే ఏమి లేదు, మనకు బోధ వినే విషయంలో పట్టుదలతో పట్టుకునే అనుభవం లేదు. వాక్యమే మన హృదయంలో నింపబడితే, గిన్నె నిండి పొర్లిపోయేటట్లుగా మన వాక్యాన్ని పెట్టుకోగలిగితే పడిపోయే అవకాశం ఉంటుందా? జారిపోయే అవకాశం ఉంటుందా? పాపము చేసే అవకాశం ఉంటుందా? ఉండదండి. పట్టుదలతో పట్టుకునే అనుభవం మనకు లేకపోవటమే నేటి దినాలలో జరుగుతున్నటువంటి
విచారకరమైన, బాధాకరమైన విషయం. విశ్వాసులు ఆత్మీయ జీవితంలో ఎదగకపోవటానికి, ప్రభు కొరకు బ్రతకకపోవటానికి, ఆత్మీయ స్థితిలో మంచి సాక్ష్యము కలిగి జీవించలేకపోవటానికి కారణం వాక్యము పట్టుదలతో పట్టుకోవటం లేదు. వాక్యము పట్టుదలతో పట్టుకున్నప్పుడు ప్రియులారా, మన జీవితములో పట్టుదలతో ప్రార్థన చేయాలనే ఆసక్తి వస్తుంది. పట్టుదలతో ప్రార్థన చేయాలనే ఆసక్తి, పట్టుదలతో వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు వస్తుంది. కానీ అది మన జీవితములో లేనప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? ఎలాంటి ప్రార్థన చేస్తాం చెప్పండి? అందుకే పట్టుదలతో పట్టుకొన నిమ్ము అని అన్నాడు. తర్వాత, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవేమైతావు? బ్రతుకుతావు. ఏమండి, అసలు ఎంత అద్భుతమైన మాటలు సొలొమోను గారు చెప్పాడో ఒకసారి మీరు ఆలోచించండి. నిర్గమాకాండంలో ఒక మాట ఉండి చదవండి, 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని, ఎన్ని తరాల వరకట? ఏవండి, ఇశ్రాయేలీలకు దేవుడు చెబుతున్న మాట అండి. నా ఆజ్ఞలను గైకొను వారికి ఎన్ని తరాలట? 1000 తరాల వరకు ఏమొస్తుంది? కరుణ. 1000 తరాల కరుణ. అసలు ఒక తరం కరుణే మన జీవితంలో సంపాదించుకోలేకపోతుంది. 1000 తరాల ఒక తరము యొక్క కరుణే మన జీవితంలో సంపాదించుకోలేకపోతున్నాం మనం. కారణం ఏంటి? వాక్యాన్ని, బోధను, చెప్పే ఉపదేశాన్ని పట్టుదలతో మనం పట్టుకోకపోవటం, అది మన హృదయంలో లేకపోవటం, ఆయన మాటలను మనము గైకొని జీవించకపోవటం, ప్రియులారా, అది మనకెంతో నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే అంటాడు 5వ వచనంలో, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగకుము. ప్రియులారా, పైనున్నటువంటి మాటలన్నీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వినుడి, వివేకము నొందుడి, త్రోసివేయకుడి. ప్రియులారా, వాక్యంలో మనము చూస్తే కుమారుడుగా ఉండండి, తర్వాత దేవుని మాటలను పట్టుదలతో పట్టుకొనండి, ఇదిగో నీవు గైకొంటే బ్రతుకుతావు అని అంటున్నాడు, బుద్ధి సంపాదించుకోమంటున్నాడు, జ్ఞానము సంపాదించుకోమంటున్నాడు, మాటలు మరవద్దంటున్నాడు, తొలగి పోకుము అని అంటున్నాడు. అవన్నీ మనం ఒక్కొక్కటి ఆలోచన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ప్రియులారు తయారు చేయొచ్చు. అందులో ఎందుకు ఈ సంగతులన్నీ ఎందుకు తెలియచేస్తున్నాడు అని అంటే, మనము వింటున్నాం, కొంతమంది వినటం లేదు, కొంతమంది వింటున్నారు. విన్న తర్వాత వివేకం ఏమైనా తెచ్చుకుంటున్నారా? లేదు, వివేకం తెచ్చుకోవటం లేదు. పట్టుదలతో ఆ మాటల్లో పట్టుకుంటున్నారా? దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతున్నారా? దేవుని కుమారులుగా పిలవబడే ఆ ఆత్మ సంబంధమైన నడవడిలో మనం నడవగలుగుతున్నామా? ఏమండి, గంటల తరబడి ఫోన్ ముందు కూర్చుంటాం, గంటల తరబడి ప్రియులారా మన పనులు చేసుకుంటాం, గంటల తరబడి టీవీల ముందు కూర్చుంటాం, గంట సేపు వాక్యాన్ని మన హృదయంలో ప్రియులారు నిలుపుకోవటానికి మాత్రం ఇష్టపడం మనం. కారణం ఏంటి? కారణం ఏంటి? వింటున్నాం అంతే, వివేకాన్ని తెచ్చుకోవట్లేదు, వివేకాన్ని తెచ్చుకోవటం లేదు. అందుకే చాలాసార్లు ఆత్మీయ జీవితంలో మనం నష్టపోతున్నామండి. వివేకము తెచ్చుకోకుండా ఎన్ని 100 ప్రసంగాలు విన్నా వాటి వలన ప్రయోజనం లేదండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మనలో వివేకం రావాలండి, మనలో ప్రియులారా దిద్దుబాటు రావాలండి. వాక్యం విన్న తర్వాత మనలో ఒక మార్పు రావాలండి. వాక్యం విన్న తర్వాత మనలో ఒక దిద్దుబాటు, ఒక సరి చేసుకునే విధానం, ప్రియులారా దేవుని కొరకు ఒక స్థిరమైన మనసుతో జీవించే విధానం రావాలండి. ఏదో వెళ్ళాను వచ్చాను అన్నంత మాత్రాన్ని దేవుడు ఆనందించడు. ఏవండి, నేను ఒక్క వారం కూడా మానకుండా మందిరానికి వస్తున్నావు, మంచిదే, మంచి అలవాటు అది. వచ్చిన నీవు వివేకము తెచ్చుకొని వెళ్ళగలుగుతున్నావా? ప్రభువు రాకడ అతి సమీపములో ఉంది.
ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన మరణం కూడా దగ్గరగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా బ్రతకకపోతే, దైవములుగా మారకపోతే, వాక్యము వచ్చినప్పుడు వాక్యము మన జీవితంలో నెరవేర్చకుండా మనము దాన్ని పట్టుకొని గట్టిగా దాన్ని పట్టుకోకపోతే, ప్రియులారా, మనం ఎంతో నష్టపోతాం. మందిరానికి వచ్చి నష్టపోతే, ప్రియులారా, ఎవరికి అవమానం అండి? మందిరానికి వచ్చావు, వాక్యం విన్నావు, ప్రియులారా, వాక్యాన్ని విడిచిపెట్టేశావు, వెళ్ళిపోయావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. బయట లోకానికి మనం ఎలా కనబడుతున్నాం చెప్పండి? అవమానకరంగా కనబడలేదా? మనం బయట ప్రజలు మనల్ని చూసి ప్రార్థనకి వెళుతున్నారండి, ఏం మార్పు ఉందండి వాళ్ళల్లో? ప్రార్థనకి వెళుతున్నారండి, దేనిలో మార్పు వచ్చింది చెప్పమనండి అని ఒకవేళ నాలాంటి వాడిని నిలబెట్టి ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెబుతాను చెప్పండి? ఏం సమాధానం చెబుతాను నేను? ఒకవేళ నన్ను గురించి మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు? మీ సేవకుడు ఇట్లా అంట కదా, మీ సేవకుడు అట్లా అంట కదా, ఇదిగో మీ బోధకుడు ఇలా అంట కదా అని ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చెబుతారు నా గురించి? మిమ్మల్ని గురించి నన్ను ప్రశ్నిస్తే, లేదండి నేను ఆ వ్యక్తి విషయంలో చాలా గట్టిగా చెప్పగలుగుతానండి, ప్రభు కొరకు బ్రతుకుతాడండి, ప్రభు కొరకు ఆమె జీవిస్తుందండి, ఆమె జీవితంలో ఇవి వట్టి మాటలేనండి అని ఒకవేళ ధైర్యంగా నేను చెప్పగలనా మీ గురించి? లేదు, నా గురించి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మా సేవకుడు అటువంటి వాడు కాదండి, వాక్యాన్ని బోధించినట్లుగానే బ్రతుకుతాడండి అని మీరు చెప్పగలరా నా గురించి? ఆలోచించండి ప్రియులారా. దేవుని సన్నిధిలో రక్షించబడ్డాము అంటే కుదరదు. దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు మనకు. ప్రియులారా, అధికారం ఇచ్చినటువంటి మనము ఇదిగో దేవుని పిల్లల మగునట్లుగా, దేవుని పిల్లలని పిలువబడినట్లు ఆయన మనకి ఎట్టి ప్రేమను చూపించాడు. ఒకసారి చూడండి, ఎటువంటి ప్రేమనండి! తన ఒక్క ఆయన కుమారుడు, ఆయన ప్రియులారా ఇదిగో ప్రేమించిన కుమారుడు, ప్రియ కుమారుడు, ఇదిగో యేసుక్రీస్తు వారిని సిలువలో మన కొరకు ఏం చేశాడు? నలగొట్టేశాడంతే. ఏం తప్పు చేశాడని ఆయన నలగొట్టాడు? యేసుక్రీస్తు ఏం తప్పు చేశాడని నలగొట్టాడు? ఎందుకు ఆయనకు కొరడా దెబ్బలు? ఎందుకు ఆయన శిలువ మరణం? ఎందుకు ఆయనకు వీపంత ప్రియులార నాగల చల్లవలె దున్నించబడటం? ఎందుకు ఆయన కాళ్ళల్లో మేకులు? ఎందుకు ఆయన చేతుల్లో మేకులు? ఎందుకు ఆయన తలలో ముళ్ళ కిరీటం? ఎందుకు ప్రియులార ఆయన ముఖం మీద ఉమ్మి వేయటం? ఎందుకు ఆయన గడ్డం పట్టుకుని లాగటం? ఎందుకు ఆయన అంత హింసించటం? ఏం తప్పు చేశాడని హింసించాడు తండ్రి ఆయన్ని? ఏం తప్పు చేశాడని? మన మీద ప్రేమను బట్టి ఆయన కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు. ప్రియ కుమారుణ్ణి మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన నలగొట్టాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని పిల్లలముగా జీవించాలని. ఇంకా వాక్యం వింటూ కూడా తప్పు చేస్తూ మళ్ళీ ఆయన గాయాలు రేపే స్థితిలో ఆయన్ని మళ్ళీ సిలువ వేసేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నామా మనం? ఇన్ని ఉపదేశాలు వింటూ కూడా వివేకం రాదా? ఇన్ని ఉపదేశాలు వింటూ కూడా మార్పు రాదా మనలో? ఇన్ని మాటలు వింటూ కూడా మన జీవితంలో ఒక స్థిరమైన విశ్వాసంతో బ్రతకలేమా మనం? ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలోనైనా వివేకాన్ని తెచ్చుకుందాం. ప్రభు కొరకు బ్రతకటానికి నేను మార్పు చెందిన వాడను, నేను మార్పు చెందిన వ్యక్తిని, సర్వోన్నతుని దేవుని కుమారునిగా పిలువబడాలి, నేను దైవముగా మారాలి. నేను లోకస్తులు బ్రతికినట్లు నేను బ్రతకూడదు. పాపపు క్రియలతో జీవించే వారిలాగా నేను జీవించకూడదు. నా స్థితి దేవునికి అంకితమైపోవాలి. ప్రభు కొరకు నా జీవితాన్ని అప్పగించి ఆయనకు ఇష్టమైన కుమారునిగా, ముద్దు బిడ్డగా నేను బ్రతకాలి. అందరము కూడా పట్టుదలతో ప్రార్థన చేద్దామయ్యా. నిజమే, ఎన్నో వాక్యాలు వింటున్నానయ్యా, ఎన్నో సంగతులు వింటున్నానయ్యా.
నాలో మార్పు రావటం లేదయ్యా, మార్చుకోలేకపోతున్నాను. లోక సంబంధమైనవి ఆశించి అమ్ముడు పోయే వ్యక్తిగా మారిపోయానయ్యా. నేను బూతులకు అమ్ముడు పోతున్నాను, చెడ్డ క్రియలకు అమ్ముడు పోతున్నాను, అనేక రకాలైన దుష్ట కార్యాలకు అమ్ముడు పోతున్నాను, పాపానికి అమ్ముడు పోతున్నానయ్యా. ఇప్పటికే నా ఆత్మీయ జీవితంలో ఎన్నో చచ్చిపోయాయ్యా. పట్టుదలతో కాపాడుకోవలసిన వాటిని విడిచిపెట్టేశానయ్యా, చచ్చిపోయేవాడిని. ఆయన వివేకం తెచ్చుకుంటానయ్యా, సరైన విధానములో బ్రతుకుతానయ్యా, నీ ఇష్టానికి లోబడి జీవిస్తానయ్యా. నాలో ఉన్న చెడ్డ వాటిని తీసివేసుకుంటానయ్యా, నీకు ఆయాసకరమైన వాటిని తొలగించుకుంటానయ్యా, నీకు సుకుమారుడైన బిడ్డగా బ్రతుకుతానయ్యా, నీ ముద్దు బిడ్డగా జీవిస్తాను, నిష్కళంకమైన పావురము వలె బ్రతుకుతానయ్యా. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రియులారా, పట్టుదలతో చేయాలి ప్రార్థన. దేవుని మాటలు పట్టుదలతో పట్టుకోవాలి మనం. ఆయన మాటలను గైకొనే వారికి 1000 తరముల కరుణ ఇస్తారని ఆనాడు తన ప్రజలకు వాగ్దానం చేశాడే. నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవునికి కృతజ్ఞులుగా బ్రతకాల్సిన మనము ఆయనకు దుఃఖాన్ని కలిగించే రీతిలో బ్రతుకుతున్నాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ఎదుట నేను ఎలా ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతకగలుగుతున్నానయ్యా. ఎన్నో వర్తమానాలు వింటున్నానయ్యా, వివేకము లేని వానిగా నేను బ్రతుకుతున్నానా? అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.